రత్నేశ్వర మహాదేవ్ మందిరం అని చెప్పి అద్భుతమైన ఆలయం. ఇది మణికర్ణికా ఘట్టంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఆలయంలోనే ఉన్నాను. ఈ మణికర్ణికా ఘట్టంలో ఉండేటువంటి ఆలయం 9 డిగ్రీలు ఇలా వాలుగా వంగి కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. ప్లస్ ఈ ఆలయం దాదాపు 6 నెలల నుంచి 8 నెలల వరకు నీళ్ళలోనే ఉంటుంది. అంటే 6 నుంచి 8 నెలల వరకు ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని మనం దర్శించలేము. ఎందుకంటే నీళ్లతో మునిగిపోతుంది. గంగాదేవి పైకి వచ్చేసి నీళ్ళలోనే ఈ ఆలయం దాదాపు ఉండిపోతుంది. ఈ గంగా నదికి ఈ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరానికి ఎక్కువ దూరం కూడా ఉండదు. అదిగోండి అదే నది, ఇదే ఆలయం, అంత దగ్గరలో ఉంటుంది. ఇటలీలో ఒక ప్రదేశం ఉంటుంది, టవర్ ఆఫ్ లీసా అని చెప్పి. ఇది దాన్ని పూర్తిగా పరిశీలన చేసి ఐ థింక్ 0.5 లేదా 5 డిగ్రీస్ అది వంగి ఉంది. దాన్ని చూడటం కోసం ప్రపంచంలో ఉండే జనాలందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. అదొక అద్భుతమైన నిర్మాణం అని చెప్పి దాన్ని అద్భుతంగా కొనియాడుతూ అది ప్రపంచంలో 7 వింతల్లో చేర్చేసి దాన్ని ప్రపంచ ప్రఖ్యాతి చేసేసి టూరిస్ట్ అట్రాక్షన్ విపరీతంగా పెంచారు. ఇప్పుడు నేనున్నటువంటి క్షేత్రం ఈ వారణాసిలో ఈ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం అనేది 9 డిగ్రీలు వాలుగా వంగి ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. దీనికి ఉండేటువంటి కొన్ని చారిత్రక ప్రమాణాలు 1825లో కట్టారని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి చాలా మందితో మాట్లాడితే 500 ఏళ్ల పైనుంచే ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ ఆలయపు ఉండేటువంటి స్తంభాలు కానీ, దాని దగ్గర ఉండేటువంటి శిల్ప శైలి కానీ, ఇక్కడ ఉండేటువంటి ఆ రాతి కానీ అంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా హై వాల్యూలో ఉండేటువంటి రాయి అని చెప్పి నేను కొంచెం దీనిపైన రాకముందే రీసెర్చ్ చేస్తే నాకు కొంచెం తెలిసింది. భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతిని, భారతదేశపు వైభవాన్ని ముందు మనం పరిశీలన చేయాలి. విదేశాల్లో ఉండే సంస్కృతిని, దాని దగ్గర ఉండేటువంటి వైభవాన్ని తెలుసుకోవాల్సిందే. అద్భుతం ఎక్కడున్నా మనం చూడటానికి వెళ్ళొచ్చు. కానీ మొట్టమొదటగా మన వైభవాన్ని, మన సంస్కృతిని మనం తెలుసుకొని మనం మన పిల్లలకు అందించాక ప్రపంచంలో ఉండే సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ఋగ్వేదమే చెబుతుంది ప్రపంచంలో ఏ జ్ఞానం ఎక్కడ ఎలా ఉన్నా సరే నువ్వు పొందొచ్చు అని. ముందు మొట్టమొదటగా మన పిల్లలకి మన వైభవాన్ని, మన ధర్మాన్ని, మన జ్ఞానాన్ని, మన సంస్కృతిని ఖచ్చితంగా అందజేయాలంటే వారిని తీర్థయాత్రలకు తీసుకొచ్చి ఇటువంటి క్షేత్రాలు సందర్శన చేయించగలిగితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది మన సంస్కృతిలో ఇంత గొప్పతనం ఉందా అని.